హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్. 8వ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. 10వ పాఠం నాటి చదువు. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ బుక్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచి సేకరించి ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. నాటు చదువుకు సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. నాటు చదువు పాఠం యొక్క రచయిత ఎవరు? ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసుకున్న ఆత్మకథ పేరు ఏమిటి? మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసిన మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే నవలకు భారత ప్రభుత్వం మెచ్చి ఇచ్చిన పురస్కారం ఏది? మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే నవలకు భారత ప్రభుత్వం మెచ్చి ఇచ్చిన పురస్కారం పద్మభూషణ్ పురస్కారం. ఇది 1968లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. నాటు చదువు పాఠం దేని నుండి స్వీకరించబడింది? ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు రాసుకున్న ఆత్మకథ అయిన మారుతున్న సమాజం, నా జ్ఞాపకాల నుండి ఈ పాఠం స్వీకరించబడింది. తిరుపతి వెంకట కవులు అని ఎవరిని అంటాము? దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి గారిని తిరుపతి వెంకట కవులు అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. వీరు తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు. ఆవు పులి సంభాషణ తెలిపే కావ్యం ఏది? గోదేవి అనే కావ్యంలో ఆవు పులి అనే సంభాషణను చూస్తాము. చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు పద్యాలు ఉన్న నాటకం ఏది? చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు అనే పద్యాలు ఉన్న నాటకం ఏది అని అంటే పాండవోద్యోగం అని చెప్పాలి. నది గొప్పతనాన్ని తెలిపే రచన ఏది? నది గొప్పతనాన్ని తెలిపే రచన ఏలా మహాత్మ్యం. తిరుపతి వెంకట కవులు రచించిన నాటకాలు ఏవి అని అడుగుతున్నారు. ధాతురత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు రచించారు. అలాగే లక్ష్మణ పరిణయము అనే భాగవత కథ, జాతక చర్య అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు కూడా తిరుపతి వెంకట కవులు రచించారు. తిరుపతి వెంకట కవులు రచించిన కావ్యాలు ఏవి అని అడిగినప్పుడు ఏలా మహాత్మ్యము, ఏలా మహాత్మ్యం గురించి మనం తెలుసుకున్నాము. ఏలా మహాత్మ్యంలో నది గురించి తెలిపే కావ్యమే ఏలా మహాత్మ్యము. బొబ్బిలి పట్టాభిషేకం మొదలైన కావ్యాలు రాశారు. పతివ్రత అలాగే ఆవు పులికి మధ్య జరిగిన సంఘటన సంభాషణను తెలిపే గోదేవి వంటి కథా కావ్యాలు కూడా తిరుపతి వెంకట కవులు రాశారు. తనిఖీలో ఇన్స్పెక్టర్ మామిడిపూడి వెంకటరంగయ్యను ఏమని ప్రశ్నించారు? ఇన్స్పెక్టర్ గారు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారిని ఒక పద్యం చదవమన్నారు, ఒక ఎక్కం అప్పగించమన్నారు. బాలశిక్షలోని 2 వాక్యాలను లాంతర్ వెలుగులో చదవమని చెప్పారు. ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలను, అనుభవాలను తనకు తాను వ్రాసుకునేదాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, ఇబ్బందులు కానీ, అనుభవాలు కానీ వేటినైనా తనకు తాను రాసుకునే దానిని ఏమంటారు అని అంటే ఆత్మకథ అంటారు. అర్థాలు: విద్య, చదువు. పారితోషికం అనే పదమునకు అర్థం బహుమతి. కృతార్థుడు అనే పదమునకు అర్థం ఉత్తీర్ణుడు. జ్ఞాపకం అనే పదమునకు అర్థం గుర్తు. పాండిత్యం అనే పదమునకు అర్థం వైదుష్యం. వైదుష్యం అంటే ఏదైనా ఒక విషయంపై లోతుగా విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉండడాన్నే వైదుష్యం అంటారు. దానినే పాండిత్యం అని కూడా అంటారు. సునాయాసం ఈ పదమునకు అర్థం సులభం. సందులు: అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసం, అక్షరాభ్యాసం. సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. గుణసంధి. గ్రామాంతరం, గ్రామ ప్లస్ అంతరం, గ్రామాంతరం. సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు, విద్యా ప్లస్ ఆలయాలు, విద్యాలయాలు. సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్యాహ ప్లస్ అహనం, మధ్యాహ్నం. సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు: నా జన్మదినం, నా యొక్క జన్మదినం. షష్ఠీ తత్పురుష సమాసం. పెద్ద బాల శిక్ష, పెద్దదైన బాలశిక్ష, పెద్ద బాలశిక్ష. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. పాత పద్ధతి, పాతదైన పద్ధతి, పాత పద్ధతి. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. 2 గంటలు, రెండైన గంటలు, 2 గంటలు. ద్విగు సమాసం. కింది వాక్యాలను పరిశీలించండి. పుస్తకములు మంచి నేస్తాలు, పుస్తకాలు మంచి నేస్తాలు. దేశమునకు గ్రామములు పట్టుకొమ్మలు, దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. పోతన భాగవత పద్యములు మధురమైనవి, పోతన భాగవత పద్యాలు మధురమైనవి. అర్థవంతమైన అనేక వాక్యాల సముదాయమే వ్యాసం, అర్థవంతమైన అనేక వాక్యాల సముదాయమే వ్యాసం.
నా మిత్రుడు దూర ప్రాంతంలో నివసిస్తున్నాడు. నా మిత్రుడు దూర ప్రాంతాన నివసిస్తున్నాడు. పై వాక్యంలో పుస్తకములు పుస్తకాలు, నేస్తములు నేస్తాలు, దేశమునకు దేశానికి, గ్రామములు గ్రామాలు, పద్యములు పద్యాలు, వాక్యములు వాక్యాలు, ప్రాంతము ప్రాంతాన వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. వీటిని సాధారణంగా మనం గమనించవచ్చు. కింది పట్టికను మీరు గమనించినట్లయితే పూర్వపద చివరి అక్షరం పరమైన అక్షరాలు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. కింది పదాలను గమనించండి. పుస్తకము, గ్రామము, పద్యము, వాక్యము, ప్రాంతము. వీటన్నిటికీ చివరి పదం ఏంటి? మువర్ణము. పుస్తకము అనే పదంలో మువర్ణం లోపించి లు కానీ లా కానీ నా కానీ పరమైతే ఆ పదం పుస్తకాలు లేదా పుస్తకాల లేదా పుస్తకానగా మారుతుంది. మరొక ఉదాహరణ గ్రామము. ఇందులో మువర్ణం లోపించినప్పుడు మువర్ణం బదులు లు కానీ లా కానీ నా కానీ పరమైతే గ్రామాలు, గ్రామాల, గ్రామాన ఈ విధంగా పరమవుతుంది. పద్యము అనే పదంలో మువర్ణం లోపించి లు కానీ లా కానీ నా కానీ పరమైతే ఆ పదము పద్యాలు, పద్యాల, పద్యానగా మారుతుంది. అదేవిధంగా వాక్యము అనే పదమునకు చివరి అక్షరమైన మువర్ణం లోపించినప్పుడు వాక్య అనే పదములకు లు కానీ లా కానీ నా కానీ పరమైతే వాక్యాలు, వాక్యాల, వాక్యానగా మారుతుంది. మరొక పదం ప్రాంతము అనే పదమునకు మువర్ణం లోపించి లు కానీ లా కానీ నా కానీ పరమైతే ప్రాంతాలు, ప్రాంతాల, ప్రాంతానగా మారుతుంది. ఆ ఉదాహరణలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. పుస్తకాలు పుస్తకాల పుస్తకాన, గ్రామాలు గ్రామాల గ్రామాన, పద్యాలు పద్యాల పద్యాన, వాక్యాలు వాక్యాల వాక్యాన, ప్రాంతాల ప్రాంతాలు ప్రాంతాన. సూత్రం ఏమనగా లు లా నాలు పరమగునప్పుడు మువర్ణమునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషగానగు. అంటే కావ్య భాషలో పద్యములు పద్యాలు అని రెండు రూపాలుగా ఉంటాయి. నేటి తెలుగులో పద్యాలు పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి. నీ కీ ప్రత్యయాలు చేరినప్పుడు పద్యాన్ని పద్యానికి మొదలైన రూపాలు ఉంటాయి. కింది పట్టికను పరిశీలించండి. పురుషులు సర్వనామాలు ఏకవచనం బహువచనం. పురుషులు ఏవనగా ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష సర్వనామాలు ఏమనగా నేను మేము. ఉత్తమ పురుష ఏకవచనానికి ఉదాహరణ చూద్దాం. నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను. ఉత్తమ పురుష బహువచనం ఏమనగా మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము. మధ్యమ పురుష సర్వనామాలు నీవు మీరు. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఇది మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష బహువచనం ఏంటి? నీవు కాస్త మీరుగా మారుతుంది. మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ప్రథమ పురుష సర్వనామాలు ఏమనగా అతడు ఆమె లేదా వాడు వారు లేదా అది ఇది లేదా అవి ఇవి. ప్రథమ పురుష ఏకవచనానికి ఉదాహరణ అతడు గొప్ప విద్యావంతుడు, అది మంచి పుస్తకం. అతడు అన్నది కాస్త వారుగా మారుతుంది, అది అన్నది అవిగా మారుతుంది. ప్రథమ పురుష బహువచనం ఏమనగా వారు గొప్ప విద్యావంతులు, అవి మంచి పుస్తకాలు. మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, ఇది తనకు తానుగా చెప్పుకుంది కాబట్టి అది ఉత్తమ పురుష. రెండో వాక్యంలో ఎదుటి ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది. రెండో వాక్యంలో ఎలా చెప్పబడింది? నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. అవతల వ్యక్తికి మనం చెప్తున్నాం కాబట్టి ఇది మధ్యమ పురుష. మూడో వాక్యం గమనించినట్లయితే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. ఉదాహరణకు అతడు గొప్ప విద్యావంతుడు, అది మంచి పుస్తకం. అతడు అంటే ఎక్కడో ఉన్నాడు, అది అంటే ఎక్కడో ఉంది కాబట్టి ఇది ప్రథమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని, ఎదుటి వాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్య పురుష అని, తనను గురించి తాను చెప్పుకున్న సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు.
తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనే పురుషులను గుర్తించుకోవడానికి సులువైన మార్గం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష, ఎదుటిగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష, ఎవరి గురించి మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేను చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. దీని భావం ఏమనగా, తండ్రి గురువులు నన్ను చదివించారు, నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్యమైన శాస్త్రాలు చదివాను, చదువులోని రహస్యం అంతా చదివాను. ఇది మనం ఎందుకు చదవాలంటే, చదివించురు నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. ఈ పద్య పాదం ఎవరు రచించారు అని అడిగినప్పుడు బమ్మెరపోతన, ఇది ఎందులోనిది అన్నప్పుడు ఆంధ్ర మహాభాగవతంలోనిది అని చెప్పాలి. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 11వ తేదీన జరుపుకుంటాం. Thanks for watching everybody. Please do subscribe our YouTube channel SR Book. Thank you.